వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రకటన చేయబోతున్నట్టు ప్రసారం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తనకేమీ తెలియదని, తన కేవలం మీడియాలో వచ్చినటువంటి వార్తలను బట్టి ఆ మాత్రం అర్థమైంది తెలుసుకున్నాను తప్ప అసలు నాకు ఎటువంటి సమాచారం దీన్ని బట్టి లేదు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు దాని మీద మాట్లాడడం జరిగింది. మేము అడిగేది గత 3 రోజులుగా, అదేవిధంగా ఈరోజు సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ వీళ్ళిద్దరూ సంప్రదింపులు చేస్తున్నాము, దీని గురించి సంప్రదింపులు జరిపాము కాబట్టి ఇది తుది దశకు చేరుకునింది, ఈరోజు ప్రకటించేటువంటి అవకాశం ఉంది, ప్రత్యేక ప్యాకేజీ అంటున్నారు, మేము ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తెస్తున్నాం, ప్రత్యేక హోదా కోసం అయితే ఎన్డీసీకి వెళ్ళాలంటున్నారు, అదైతే కాలయాపన అవుతుంది కాబట్టి దాని మీద కసరత్తు ప్రారంభమైంది, ఈరోజు దాన్ని ఏదో ఒక విధంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది అని చెప్పని చెప్పడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క తనకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి, పార్లమెంట్ సభ్యుడు మేము దీని మీద సంప్రదింపులు జరుపుతున్నాం అని చెప్పి మాట్లాడుతుంటే తనకేమీ తెలియనట్టుగా, అసలు తనకు సంబంధమే లేనట్టుగా, అసలు ఆ విషయాలు ఏమి తన దృష్టికి రానట్టుగా, ఆయనకు ఆమోదయోగ్యమైనటువంటి ప్యాకేజీ కానీ హోదా కోసం ఒత్తిడి తెస్తున్నట్టు, ఆమోదయోగ్యమైనటువంటి ప్యాకేజీ వస్తే తప్ప ఢిల్లీకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అని చెప్పని మీడియాలో చెప్పడం జరిగింది. అయితే మేము అడిగేది, ఈరోజు నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక కథనం రావడం జరిగింది. వచ్చినంత రాబడదామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో వ్యాఖ్యానించినటువంటి వార్త ఇది. ఎంత వస్తే అంత రాబడదాం రాష్ట్రానికి, కాబట్టి ఆ విధంగా కసరత్తు మొదలైంది, దీనికి సంబంధించినటువంటి అన్నీ చక్కబెడుతున్నాం అనేటువంటి ఈ వార్త ప్రచురితమైన తర్వాత ఈరోజు నాకు ఏమీ తెలియదు దీని గురించి అంటే ఇంతకన్నా బరితెగింపు రాజకీయాలలో, ఇంతకన్నా బరితెగింపు మరొకటి ఉంటుందా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తెలియదని, పోలవరానికి సంబంధించి జాతీయ ప్రాజెక్టుగా చెప్పిన తర్వాత 70% ఇస్తాన్నారు, దాన్ని 90% ఒప్పించాం, అదేవిధంగా నియోజకవర్గాలకు సంబంధించి సీట్లు పెంపు మీద మాట్లాడాం, దానికి కూడా సానుకూలంగా స్పందించారు. ఈ వార్తలన్నీ ఒక పక్క వచ్చేటువంటి పరిస్థితుల్లో మేమల్లా అడిగేది, ప్రత్యేక హోదానా ప్రత్యేక ప్యాకేజీని పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు డ్రామాలు ఆడడం వెనక ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఆడుకోవడమా కాదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలను నీ సొంత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి ఉందా లేదా? ఈరోజు స్పష్టంగా గతంలో చేసే ఓటు కోట్ల విషయం వచ్చింది. ఓటుకు కోట్ల విషయం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రత్యేక హోదా ముసుగులో ఆ రోజు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా దగ్గర నుంచి, వెంకయ్యనాయుడు దగ్గర నుంచి, సుజనా చౌదరి గారి దగ్గర నుంచి, అరుణ్ జైట్లీ గారి దగ్గర కూర్చొని ఓటుకు కోట్ల విషయంలో చంద్రబాబు నాయుడిని ఏ విధంగా బయట పడేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు సుదీర్ఘమైనటువంటి మంతనాలు జరిపి దానికి ప్రత్యేక హోదా కోసం, ప్రత్యేక ప్యాకేజీ కోసం మాట్లాడుతున్నాం అనేటువంటి కలరింగ్ ఇచ్చారు. ఈరోజు కూడా మేము అభిప్రాయపడేది, మీరు చెప్పినటువంటి దాన్ని బట్టి, మీరు మాకు సంబంధం లేదు అని చంద్రబాబు నాయుడు చెప్పేదాన్ని బట్టి ప్రత్యేక ప్యాకేజీ కోసం మేము సంప్రదింపులు జరుపుతున్నాము అని చెప్పి సుజనా చౌదరి గారు మాట్లాడేదాన్ని బట్టి ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు హైకోర్టుకు పోయాడు, తాత్కాలిక ఉపశమనం లభించింది. అంతే తప్ప చంద్రబాబు నాయుడుకు ఉండేటువంటి ఉరితాడు ఏదైతే మెడకుందో అది ఇంకా ఊడిపోలే, కాకపోతే బిగుసుకోలే ఉచ్చు ఇంకా అంతే. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా బయట వేయాలనే దానికి మీరు ఈరోజు సంప్రదింపులు జరిపారా, మీరు దాని మీదనే సంప్రదింపులు జరిపారనేటువంటిది ఈరోజు రూఢి అవుతుంది. అదేవిధంగా మొన్న రాజ్భవన్కి వచ్చి గవర్నర్ గారితో క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు సంప్రదించడానికి వచ్చానని చెప్పినటువంటి విషయంలో కూడా మీరు ఆ రోజు కానీ ఈ రోజు కానీ చంద్రబాబు నాయుడు ఓటు కోట్ల విషయంలో బయట వేయడానికి, దీనికి ప్రత్యేక హోదా ముసుగు పూసి దానిలో ఈరోజు మీరు చంద్రబాబు నాయుడిని బయట వేయాలనేటువంటి ఆలోచనతో ఓటు కోట్ల కేసులో ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటిది ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రత్యేక హోదా కావాలన్నా ప్రత్యేక ప్యాకేజీ కావాలనేటువంటిది కాదు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నది ప్రత్యేక ప్యాకేజీ. ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఈరోజు రాష్ట్ర ఖజానాలో కాస్త డబ్బులు వస్తాయి, ఆ డబ్బుల్ని ఏ విధంగా లూటీ చేసుకోవచ్చు, దాన్ని ఏ విధంగా సొంత ప్రయత్నాలు వాడుకోవచ్చు అనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప
ఆంధ్ర రాష్ట్ర శాశ్వత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తులో ఆర్థికంగా నిలదొక్కోవాలనేటువంటి ఆలోచన చేసి ఆంధ్ర రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి ఆంధ్ర రాష్ట్రాల్లో అభివృద్ధిని గురించి ఆలోచన చేసి రాబోయేటువంటి రోజుల్లో ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఈరోజు నువ్వు పరిమితంగా అంటున్నావు. ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇచ్చేటువంటి 90% గ్రాంట్ కానీ అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి సబ్సిడీ కానీ ఎలక్ట్రికల్ సబ్సిడీ పవర్ సబ్సిడీ కానీ ఇవన్నీ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. కాబట్టి దానివల్ల ప్రజలు లాభపడతారు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తప్ప చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా ఏమీ లబ్ధి ఉండదు. కాబట్టి ఈరోజు మీరు ప్యాకేజీ మీద దృష్టి పెట్టి ఎంత వస్తే అంత రాబడదాం, ఎంత వచ్చిన దగ్గరికి అక్కడ రాబడదాం, రాబడింది దోచుకుందాం అనేటువంటి ఆలోచన చేస్తున్నావు తప్ప ఎక్కడైనా సరే రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. కోట్ల విషయంలో కానీ ప్యాకేజీ విషయంలో కానీ రాష్ట్ర ప్రయోజనాలని పణంగా పెట్టి సొంత ప్రయోజనాల కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నాడు. కాబట్టి మేమల్లా కోరేది ప్రజల మనోభావాలతో చంద్రబాబు నాయుడు ఆడుకోవడం అంటే నిప్పుతో చెలగాటమాడడమే. కాబట్టి దాన్ని గ్రహించి ఈరోజు ప్రత్యేక హోదా ఉన్నటువంటి సెంటిమెంట్కి సంబంధించి మీరు మోడీ దగ్గరికి పోయి ప్రకటన చేస్తారా, అరుణ్ జైట్లీ దగ్గర కూర్చొని ప్రకటన చేస్తారా, లేదనుకుంటే మీరు వెళ్ళి అక్కడ వెంకయ్యనాయుడు గారి దగ్గర పక్కన కూర్చొని ప్రకటన చేస్తారా? మీరు ఎవరి దగ్గర కూర్చొని ప్రకటన చేసినా ఇబ్బంది లేదు. మీరు ప్రత్యేక విమానంలో పోతారా లేదా మరో విమానంలో పోతారా అవి సంబంధించినటువంటి విషయాలు కాదు. కానీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో గతంలో చెప్పాడు, రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించి ఢిల్లీకి నేను వెళ్ళను అని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి గారిని కలిసి పుష్కరాలకు ఆహ్వానించడానికి వెళ్ళాను అని చెప్పాడు. రోజుకొక మాట మారుస్తూ ద్వంద్వ ప్రమాణాలతో ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల్ని గండికొట్టడానికి ప్రయత్నించడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. కాబట్టి మేము స్పష్టంగా చెప్పేది స్వార్థ ప్రయోజనాల్ని సొంత ప్రయోజనాల్ని పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయండి. కాబట్టి ఈరోజు మీరు ఇచ్చినటువంటి మీడియాలో వచ్చినటువంటి లీకులు కథనాలు ఇవన్నీ కూడా ఈరోజు తానేదో పోరాడుతున్నట్టు ప్రత్యేక హోదా కోసం ఒక కలరింగ్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు కాబట్టి అయినా చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేసి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా కృషి చేసి ఈ మాత్రమైనా ఆంధ్ర రాష్ట్రానికి రాబట్టాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది కదా, వచ్చినంత రాబడదామని చెప్పని అందుకని ఆయన ఎంత వీలైతే అంత రాబట్టాడనేటువంటి ఒక కలరింగ్ ఇవ్వడానికి తప్ప రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా విషయంలో ఇంతకుముందే మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి మనోభావాలు. ఇదేమన్నా సంజీవనే? మిగతా ఈశాన్య రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధి చెందో ఎట్టబోలుస్తారండి ఈశాన్య రాష్ట్రాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని? ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రకృతి సంపద ఏంది, సహజ వనరులు ఏంది, ఈశాన్య రాష్ట్రాలతో ఏ విధంగా పోల్చి మాట్లాడతావు? ఈ రాష్ట్రానికి సంబంధించి గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, 2 సంవత్సరాలు మరలా ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి వ్యక్తి ఆ మాత్రం రాష్ట్ర భౌగోళిక స్వరూపాలు తెలియకుండా మాట్లాడడం అనేటువంటిది సిగ్గు చేయటనేటువంటి విషయం. కాబట్టి స్పష్టంగా చెప్పేది మీరు నీతి నిజాయితీలతో స్వార్థ ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయండి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయండి. అంతే తప్ప ఈరోజు ఏదో ప్యాకేజీ రాబట్టాలని ముందస్తు ప్రణాళిక ప్రకారం మీరిద్దరూ కలిసి బీజేపీ ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కలిపి ఈరోజు డ్రామాలు ఆడుతూ నాటకాలు ఆడుతూ ప్రజలను మోసం చేయొద్దు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం అనేక రకాలైనటువంటి పోరాటాలు చేశాడు. కాబట్టి రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించాలని, అసెంబ్లీలో ప్రధానమైనటువంటి ప్రజల సమస్యలు చర్చకు రాకూడదనేటువంటి ఆలోచనతో ఈరోజు ఒక కుట్ర పథకం ప్రకారం ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి మేము చెప్పేది మీరు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం సాధించాల్సిందే. అవసరమైతే ప్రత్యేక హోదా సాధించేంత వరకు నేను ఢిల్లీకి వెళ్ళను, ప్రధానమంత్రి గారిని కలవను అని మొరాయించండి. అవసరమైతే ఈరోజు మేము తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధపడతామని చెప్పి రాష్ట్ర ప్రయోజనాల కోసం నువ్వు అధికారాన్ని వదులుకోవడానికి మీకుండేటువంటి మంత్రులు ఎవరైతే ఉండారో వాళ్ళ చేత రాజీనామాలు చేయించినా పోరాటానికి సిద్ధపడతామనేటువంటి సంకేతాలు ఇచ్చి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రోజు మీరు బీజేపీ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది మా అభిప్రాయం. కాబట్టి తప్పనిసరిగా మీరు ఆ విధంగా ఆలోచన చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో మరింత ఉధృతం చేసి ఈ పోరాటాలని ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి పెంచడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.